దేవుని సన్నిధానికి వచ్చినటువంటి అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. స్త్రీల కూడికని స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాను. పరలోకమున్న మా తండ్రి, మీ ప్రియ కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారు నాయన కొద్ది జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభు. గడిచిన బుధవారం నుంచి బుధవారం వరకు నువ్వు కాచి కాపాడిన విధానానికి నీకు స్తోత్రాలు. ఎందుకంటే నాయన దేశం అనేకమైనటువంటి భయంకరమైనటువంటి రోజులు జరుగుతున్నారు. ఈ రోజుల్లో మమ్మల్ని ఈ రీతిగా ఉంచి మీరు స్థుతించి మెరుగుపరిచే ఘనతను మాకు ఇచ్చినందుకు మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇంకా ఎంతమంది అయితే రావాలో వచ్చిన త్వరగా రప్పించండి, వచ్చిన వాళ్ళని దీవించండి, వచ్చిన వాళ్ళు ఆలకించి దీవెనలు పొంది మళ్ళా ఇంటికి వెళ్ళే బాధ్యత దయచేయమని, అంతవరకు నీ కాపులను ఉంచమని, అలాగే ఈ కార్యక్రమాలను ముందు నుంచి లాస్ట్ వరకు కూడా నాయన మర్యాదగా జరిగిన నీకే మహిమ గంధ పొందడం సహాయం చేయండి. ప్రభువును రక్షణకర్త యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను నా ప్రియులో తండ్రి, ఆమేన్. ఇతర సంవత్సరానికి సహోదరులు శనిగత పుస్తకం నుంచి అభ్యకర్తల పాట ద్వారా దేవుని పరచుకోవచ్చు. నాకు వెలుగాయి, నాకు రక్షణయి, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను.
రాజేశ్వరి గెలుపు పుస్తకం నుంచి 35 గెలుపు పాడతారా దేవుని పరీక్షించు. శారణు పొలములో పూసిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా క్రీస్తు సంగమా ఆనందభరితం నీ హృదయం నీరు ప్రేమ పారము ఆనందభరితం నీ హృదయం నీరు ప్రేమ పారము యేసునాథుడు నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంగమా ప్రియ సంగమా ఓ సంగమా క్రీస్తు సంగమా శారణు పొలములో పూసిన పుష్పమా అగాధలోయలో నాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా క్రీస్తు సంగమా కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా కొండలు దాటి బండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా నీరు హృదయమున నివసింపచేయుమా. నీరు హృదయమున నివసింపచేయుమా. సిద్ధపడుమా ఓ సంగమా ప్రియ సంగమా ఓ సంగమా క్రీస్తు సంగమా శారణు పొలములో పూసిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా క్రీస్తు సంగమా. పాటలు వినిపించినటువంటి సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటివరకు పాటల వరకు కనిపించారు. అలాగే తండ్రి అయిన దేవుని కోసం వాక్యం చెప్పుకునేటప్పుడు వాక్యం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. చిన్నగా పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాయన ఈ కొద్ది విజ్ఞాపనం చేసుకోవడానికి ఇచ్చిన స్థానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నాయన ఇదిగో నాయన ఇందుకు పనికిరాని నన్ను ఇక్కడ నిలబెట్టావు. నీకు ఎన్నో వందరాలు నాయన. నిలబెట్టినటువంటి నీవు నాతో మాట్లాడండి. ఎందుకంటే నాయన మనుషులు మా స్వార్థం నిమిత్తం మేము మాట్లాడొచ్చేమో, కానీ నువ్వు మాట్లాడితే కనుక అందరికీ ఉపయోగకరమైనటువంటి మాటలు మాట్లాడతావు కనుక మీరు నాలో ఉండి మాట్లాడింప చేయమని ఆ మాటలకు బిడ్డలు వినేటప్పుడు వాళ్ళకి అవసరమైన రీతిగా అర్థమైన రీతిగా వారికి అనుగ్రహించమని వాక్యాన్ని దీవించి నీవే మహిమగంతా ప్రభావం పొందమని ప్రభువును రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి.
పోయినసారి నేను ఒక తల్లి గురించి చెప్పాను కదా, తల్లిని అనుసరిస్తే బిడ్డలు ఎలా ఉంటారు అని చెప్పుకోను. లోకానుసారంగా ఎక్కువగా మనం తల్లిని అనుసరించేది మగపిల్లలు, తండ్రిని అనుసరించేది ఆడపిల్లలు. ఎక్కడ చూసినా ఎక్కువ అలాంటివే మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా ఆడపిల్లలు తండ్రిని అనుసరిస్తూ ఉంటా. తల్లి అంత చెప్పినా వినరు, కానీ తండ్రిని అనుసరిస్తూ ఉంటారు. అయితే తల్లిని అనుసరిస్తే బిడ్డలు బాగుంటారని మనం చెప్పాము. అయితే తల్లిని అనుసరిస్తేనే బిడ్డలు బాగుంటారా? తండ్రిని అనుసరించిన బిడ్డలు కూడా బాగుంటారు. అయితే ఒక తల్లి ఏ విధంగా ఉండాలో మనం చెప్పుకున్నాం. తల్లి ఉంటేనే సరిపోయిందా? తల్లి ఆశీర్వాదం పెడితే బిడ్డలకు దీవులు వచ్చేస్తాయా? రావు కదా. బిడ్డ కూడా ఆ రీతిగా ఉంటేనే దీవుల్ని పొందుకోగలరు. అంతేగాని మా తల్లి బాగుంది కదా, మా తల్లి భయభక్తురాలు కదా, తల్లి ఆ రీతిగా ఉంటే నేను బాగుంటాను కదా అనుకుంటే సరిపోదు. బిడ్డ కూడా ఆ రీతిగా ఉంటేనే ఆ బిడ్డ ధన్యకరమైనటువంటి జీవితం జీవిస్తుంది. పోయినసారి తల్లి గురించి, అలాగే ఆ తల్లిని అనుసరించినటువంటి తిమోతిని గురించి చెప్పుకున్నాం కదా. ముందే చెప్పాను, తల్లుల్ని కొడుకులను అనుసరిస్తారని చెప్పాను. అలాగే ఈరోజు తండ్రి గురించి కూతురు అనుసరించే విధానం చెప్పుకుంది. ఈరోజు తండ్రిని కూతుర్ని అనుసరించేటువంటి విధానం గురించి మనం చెప్పుకుందాము. ఎవరా ఆ తండ్రి అని మనం చూసుకుంటే కనుక ఈ విధంగా చెప్పుకుంటే చాలామంది ఉన్నారట. అందులో మనకి చూసుకుందాము. యెహోషువ తీయండి ఒకసారి, 15వ అధ్యాయము 16వ వచనం. యెహోషువ 15:16 చదవండి. దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సానించి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరులను కానాజు కుమారుడైన ఒష్నీయేలు దాన్ని పట్టుకుని కనుక కుమార్తె అయిన అక్సానాకు ఇచ్చి పెళ్లి చేసింది. అంటే ఈరోజు మనం ఒక తండ్రి గురించి చెప్పుకున్నాం. ఆ తండ్రి పేరు ఏంటని తెలుసుకున్నాం మనం. కాలేబు గురించి చెప్పుకుంటున్నాం. అతని కుమార్తె ఎవరట? అక్ష. ఈ కాలేబు అంత దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి అని మనం తీస్తున్నాం. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి చూడండి. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 15వ వచనం. నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమని. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లక మడుగులను ఇచ్చాను. ఈ రెండే అలా పెట్టుకుని అట్టే పెట్టుకోండి. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ఈ పాఠానికి వచ్చినాను. అయితే ఇక్కడ దేవుడట చాలామందిని మెచ్చుకున్నాడట. అందులో ఫస్ట్గా చాలామంది ఉన్నారు. అంతమందిలో మనం ఒకళ్ళని చూసుకుందాం. మోషేను కనుక చూసుకున్నట్లయితే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది చూడండి. అని యెహోవా దేవుడే మోషే గురించి సాక్ష్యం పొందాడట. ఆ రీతిగానే కాలేబు గురించి కూడా ఆయన సాక్ష్యం పొందాడట. ఎవరు? దేవుని దగ్గర సాక్ష్యం పొందాడంట. అది సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనంలో ఒకసారి చూడండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించి. చాలు చూడండి. నా సేవకుడైన కాలేబు చూడ ఎంత చెప్పాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ మిక్కిలు సాత్వికుడు అని చెప్పి మోషే గారిని చెప్పాడు. సేమ్ అదే రీతిగా కాలేబు గురించి కూడా దేవుడు సాక్ష్యం పొందాడట. మనము 10 మందిలో మనల్ని గుర్తించే విధంగా మనం ఉండాలి తప్ప మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పండి అన్నట్టుగా బ్రతకూడదట. ఇక్కడ మోషేని కాలేబుని కనుక చూసుకున్నట్లయితే దేవుడే వాళ్ళ గురించి సాక్ష్యం పొందాడట. చూడండి, నా సేవకుడైన కాలేబు మంచి మనసుతోనూ పూర్ణ మనసుతోనూ నన్ను అనుసరించాడు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, మంచి మనసు, పూర్ణ మనసు. అంటే పూర్ణం కాని మనసు కూడా ఉంటుంది, చెడు మనసు కూడా
ఉంటుంది. ఎందుకంటే భూమి మీద నివసించేటప్పుడు మంచి చెడు అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి. అందుకే ఇక్కడ మంచి మనసు అని చెప్పాడు. పూర్ణ మనస్సు అన్నాడు. మనసు అంటే సరిపోద్ది కదా, పూర్ణ మనస్సు అని అక్కడ ఐడెంటిఫై చేశాడంటే ఆయన ఎంత అనుసరించాడో చూడండి. అలాగా సాక్ష్యం పొందాడు. అలా సాక్ష్యం పొందినటువంటి కుమార్తె ఎవరట? అక్ష. ఈ కాలేబుకి కుమారులు ఉన్నారట, కుమార్తెలు ఒక కుమార్తె ఉందట, ఒక కుమార్తె ఉందంట. మరి కాలేబు గురించి దేవుడు అంత సాక్ష్యం పొందాడు కదా, సాక్ష్యం ఇచ్చాడు కదా, మరి కుమారుల గురించి సాక్ష్యం ఇవ్వచ్చు కదా. కుమారుల గురించి సాక్ష్యం ఇవ్వలేదు, ఒక్క అక్ష గురించే సాక్ష్యం ఇచ్చాడంటే దేవుడు. అంటే అంత సాక్ష్యం ఇచ్చాడు అంటే అంటే ఆమె గురించి అంత బాగా చెప్పగలిగాడు అంటే ఆమె ఎవరిని అనుసరించిందంట? తండ్రిని పూర్తిగా అనుసరించింది. అంటే తండ్రికి ఉన్నటువంటి దైవభక్తి అవ్వచ్చు, గుణగణాలు అవ్వచ్చు, ప్రవర్తన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది దేవుడి ద్వారానే సాక్ష్యం పొందాడు కాలేబు అంటే మరి దేవుడిని కాలేబుని అనుసరించినటువంటి అక్షాన్ని కూడా మరి దేవుడు మెచ్చుకోవాలి కదా. అందుకే ఇక్కడ అక్షా పేరుని పెట్టడం జరిగింది. కుమారుల పేర్లు మనకి చెప్పలేదు, కేవలం కుమార్తె గురించే చెప్పడం జరిగింది. అలాగా దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి ఈ కుమార్తె గురించి మనం ఏం నేర్చుకోవాలి? కుమార్తెల గురించే చెప్తున్నాను. మరి మనము తల్లిదండ్రులు బాగుంటేనే సరిపోద్ది, తల్లిదండ్రులు భక్తిగా ఉంటే సరిపోద్ది అంటే మనం భక్తి ఉండక్కర్లొద్దా? మన భక్తి కూడా ఉంటేనే మనం కూడా ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించగలం. అలాగా కాలేబుని అనుసరించి జీవించింది కనుకే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో అక్షా గురించి రాయించడం జరిగింది, కుమారుల గురించి రాయించలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? మన గురించి దేవుడు చెప్పే విధంగా, ఫోన్లో దేవుడు చెప్పడం ఎందుకులే, లోకంలో జీవిస్తున్నాం కదా, లోకంలో జీవించేటప్పుడు దారంతా మనం వెళ్తుంటే అదిగో ఫలానా అమ్మాయి లేదా ఫలానా అబ్బాయి, అబ్బా ఎంత మంచి జీవితం జీవించారు అని చెప్పుకోవాలి. చెప్పుకోవడం అంటే మన ఎదురుగుండా చెప్పడం కాదు, మన లేనప్పుడు కూడా చెప్తేనే మన జీవితం ధన్యమైనట్టు. మన ఎదురుగుండా ఎంతమంది అయినా పొగడొచ్చు, ఆ పొడేటప్పుడు అది మంచిది కాదు. మనం లేనప్పుడు కూడా చెప్పుకోవాలి అంటే అలాంటి ధన్యకరమైనటువంటి జీవితం జీవించాలి. అలా ధన్యకరమైనటువంటి జీవితం జీవించిందంట ఎవరు? అక్ష అనేటువంటి కుమార్తె. ఏంటి ఆమె ఏమి మంచి లక్షణాలు పొందింది అని ముందే చెప్పుకున్నా కదా. కాలేబు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో అవే లక్షణాలని ఈమె కూడా అనుసరించిందంట. ఫస్ట్ పాయింట్, యోగ్యమైనటువంటి కుమార్తెగా ఉందట. ఫస్ట్ పాయింట్ ఏంటట? యోగ్యమైనటువంటి కుమార్తెగా ఉందంట. అంటే తండ్రికి తగినట్లుగా జీవించిందంట. యోగ్యమైన కుమార్తె అంటే ఏంటి? తండ్రికి తగినట్లుగా జీవించిందంట. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కుమార్తెల గురించి ఉన్నాయి. ఎవరంటే అన్ని తీయాలంటే కష్టం కాబట్టి జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 8వ వచనం. లోతు కుమార్తెలు చూడండి. ఆ అధ్యాయం అంతా చదువుకుంటే లోతు కుమార్తెలు ఉన్నారట, వాళ్ళు కుటుంబానికి చాలా అవమానం తెచ్చారట. అది చదువుకుంటా ఉంటే చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుగా ఉంటుంది. అలాంటి మాటలు చెప్పుకుని మన టైం వేస్ట్ చేయకూడదు కదా. ఆ కుమార్తెలు కుటుంబానికి అవమానం తెచ్చారంట. కుమార్తెలు అయినటువంటి మనము కుటుంబానికి గౌరవం తెచ్చే విధంగా ఉండాలి తప్ప అవమానం తెచ్చే జీవితాన్ని మనం జీవించకూడదు. మనం అనుకుంటాం పోయేది వాళ్ళే కాదు మనం ఏంటనుకుంటాం. మన జీవితం పోతుంది, కుటుంబ జీవితం కూడా పోతుంది. మనం గౌరవంగా బ్రతితేనే మన ఇంట్లో వాళ్ళు గౌరవంగా బ్రతుకుతాం. మన ఇంట్లో వాళ్ళు గౌరవంగా బ్రతితేనే మన చుట్టుపక్కలంతా గౌరవంగా ఉంటుంది. మన చుట్టుపక్కల గౌరవంగా ఉంటేనే మన ఊరు గౌరవంగా ఉంటుంది. మన ఊరు గౌరవంగా ఉంటేనే మన జిల్లా గౌరవంగా ఉంటుంది. మనము 10 మందికి ఆదర్శంగా నిలబడాలే తప్ప అవమానకరంగా నిలబడకూడదు. అలాంటి జీవితం జీవించకూడదు. ఒకవేళ ఒక్కోసారి తెలియని సందర్భం తెలియకుండానే తప్పులు జరిగిపోతూ ఉంటాయి. అయితే తప్పు చేసేవాడి కంటే ఆ తప్పును ఒప్పుకుని దారిలోకి రావడమే దేవునికి ఇష్టమైనటువంటి పని. తప్పు మనిషి అన్న తర్వాత తప్పు చేయకుండా ఎవరు ఉంటారు? తప్పులు చేస్తాం. అయితే తప్పు చేశారని ఆ మనిషిని వేలెత్తి చూపకూడదు. నీకు తెలిస్తే అమ్మాయి ఇలా చేస్తామని చెప్పు. చెప్పలేకపోయావనుకో మౌనంగా ఉండు. మౌనంగా ఉండి ఆ దేవునికి ప్రార్థన చేస్తావనుకోండి, తప్పకుండా నువ్వు చెప్పాలనుకుంది దేవుడే వేరే రూపంలో
చెప్తాడు. వేరే రూపంలో అంటే ముందే చెప్పాను నేను, దేవుడు పైనుంచి ఏం దిగిరాడు, ఎవరో ఒక రూపంలో చెప్తాడు. అది చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే. అయితే చెప్పేటువంటి విషయము మనకి ఎంతవరకు అనుకూలంగా ఉందన్నదే చూసుకోవాలి తప్ప, చెప్పేవాళ్ళు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఉన్నవాళ్ళ, లేని వాళ్ళ, ఇలాంటివి చూడకూడదు. మనం చెప్పే విషయం మనకు బాగుందా లేదా అన్నది మాత్రమే మనము చూసుకోవాలి. అలాగా లోతు కుమారులు కుటుంబానికి అవమానం తెచ్చారంట. రెండోది, బెతీయేలు కుమార్తె అయినటువంటి రిబ్కా. అదే అధ్యాయంలో ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనంలో ఉంది చక్కగాను. చూడండి, ఆ చిన్నది మిక్కిలి చిన్నది రిబ్కా గురించి మాట్లాడాడట. చూడండి, రిబ్కా గురించి దేవుడు ఎంత సాక్ష్యం పొందాడో కదా. ఎవరికి భారీగా వెళ్ళింది ఇస్సాకు భారీగా. చూడండి, ఆమె మంచి జీవితం జీవించింది కాబట్టే అంత మంచి వ్యక్తికి భారీగా పెంచింది. మనం అంటూ ఉంటాం కదా, ఏ ఎండకి ఆ గొడిగా అని చెప్తూ ఉంటాం కదా. ఏ ఎండకి ఆ గొడిమే, ఏ అన్నానికి ఆ కూర అంటాం. ఏ అన్నానికి ఆ కూర అని ముందే దేవుడు నిర్ణయిస్తాడట. మన జీవితం మనం అనుకుంటాం, ఏంటి ఈ జీవితం ఇలా ఉంది అని మనం అనుకుంటామట. కానీ దేవుడు మనం చేసేటువంటి పనులు మనకంటే ముందు మన జీవితాన్ని రాసింది ఆయనే. అందుకే ఆయనే రాసేస్తాడట. రాసేసి మనం అనుకుంటే ఎలా జరిగింది ఏంటి అనుకుంటామట. కానీ ఒక్కోసారి మనం వాటిని గుర్తించకుండా పక్క వాళ్ళ గురించో పై వాళ్ళ గురించో అనుకుంటూ ఉంటాం. కానీ అలాగ ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. దేవుడు నాకు ఈ స్థితి ఇలా ఇచ్చాడు అంటే, లోతు కుమార్తెలు కుటుంబానికి అవమానం ఎందుకు తేవాలి కదా కదా. ఈమె రెబెకాని దేవుడు ఎంత మంచిగా చెప్పాలి అంటే, ఎవరి స్థితి వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరు ఏ రీతిగా పెరుగుతారన్నది ఆ దేవునికే తెలుసు. అయితే మనం ఒకటే ప్రార్థన చేసుకోవాలంటే ఇప్పుడు కూడాను, నాయన నేను మనిషిగా పుట్టాను, నేను ఒకవేళ నేను తప్పు చెయ్యొచ్చేమో, అందుకే మంచి వైపు వెళ్ళేలాగా నా మనసును ఈయన ఆయన్ని మనం అడిగితేనట దేవుడు తప్పకుండా ఇస్తాడట. కానీ మనము అలా అడగం. ఎందుకంటే మనకి మైండ్ మెచ్యూర్ అవ్వదు కదా, అనుభవంతోనే ఏదైనా వస్తూ ఉంటుంది అంటారు. నాకు కూడా చిన్నప్పుడు కొన్ని విషయాలు నాకు తెలియదు. అయితే పోను 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 ఎక్కువ ప్రతిరోజు దైవ గ్రంథాన్ని చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. నేను చాలా విషయాలు దైవ గ్రంథాన్ని చూసి నేర్చుకున్నాను. వీటిని చూసే నేర్చుకున్నాను. అలాగే రెండోది, అదే ఆదికాండ 29వ అధ్యాయంలో లాబాను కుమార్తెలైనటువంటి లేయా రాహేలు, వీళ్ళిద్దరూ 12 గోత్రాలకు తల్లులుగా ఆశీర్వదింపబడ్డారంట. చూడండి, ఎవరు? లేయా రాహేలు. వీళ్ళ జీవితం కూడా చాలా బాగుంది. అలాగే అదే ఆదికాండంలో 34వ అధ్యాయంలో యాకోబు కుమార్తె అయినటువంటి దీనా ఉందట. ఆ దీన ఒక్కగానొక్క కుమార్తెనట. చూడండి, 12 మంది కుమారులు పుట్టారట. 12 మంది కుమారులు పుట్టిన తర్వాత దీనా అనేటువంటి కుమార్తె పుట్టిందట. ఆ దీనా అనేటువంటి కుమార్తె పుడితే పాప మా తండ్రి గారం చేసుకున్నాడేమో. గారం చేస్తే ఒక్కగానొక్క కూతురు కదని గారం చేసిన పాపానికి ఆ అమ్మాయి సికిం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి పాడైపోయినట్టుగా మనము ఆ అధ్యాయంలో మనము చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈ అమ్మాయి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు మనము వినాలి. రెండోది, ఇక్కడ చూడండి, యాకోబు ఆ అమ్మాయిని బాగా గారం పెట్టుండొచ్చు. తల్లిదండ్రులైనటువంటి మీ గురించి కూడా నేను చెప్తున్నాను, పిల్లలకి గారం పెట్టండి. కానీ అది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే పెట్టాలి. అడిగింది ప్రతిదీ ఒకవేళ కాలుతున్నటువంటి నిప్పుని అడిగాను, నిప్పునిస్తామా? కాలు కదమ్మా అని చెప్తాం కదా, కాలుతుందమ్మా అని చెప్తాం. అలాగే మనం కూడా ఒక్కళ్ళమే అని చెప్పి ప్రతిదానికి గారం పెట్టామనుకోండి, ఆ పిల్లల భవిష్యత్తు పాడైపోయిన తర్వాత మనం ఏమంటామంటే, వాళ్ళు పాడైపోయేది, వాళ్ళు పాడైపోయిందని మనం చెప్తూ ఉంటాం. కానీ అది ఎన్నటికీ కరెక్ట్ కాదు. మన వల్లే పాడైపోయింది ఆ అమ్మాయి జీవితం. ఎందుకంటే మనం వాళ్ళ పిల్లల్ని గారం పెట్టేస్తూ ఉంటాం. ఓ పిల్లవాడిని గారం పెడతామో పిల్లవాడిని తిడతా ఉంటాం. అసలు ఆ పద్ధతి అసలు మంచిది కాదు. యాకోబు గారు 12 మంది కుమారుల్ని గద్దించుండొచ్చు, దీనానేమో గద్దించలేదేమో. ఆ దీనా చూసారా ఎలా తయారైందో చివరికి. అలాగే ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు? అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 9వ వచనంలో ఫిలిప్పు నలుగురు కుమార్తెలు అన్నారట. వాళ్ళు కూడా చాలా మంచిగా జీవించారంట. అలాగే మరొక కుమార్తె యెఫ్తా గురించి చెప్పుకున్నాం కదా. యెఫ్తా తన తండ్రికి ఎంత తగ్గట్టుగా ఉంది ఆ అమ్మాయి. అలాగే రూతు నయోమిలు ఉన్నారు.
మనము రూతు నయోముల గురించి చెప్పుకుంటాం కదా. వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళు అయినప్పటికీ కష్టం వచ్చినప్పటికీ ఏమయ్యారు? తల్లి కూతుళ్ళు అయ్యారు కదా. కష్టం వచ్చినడికి తల్లి కూతురు సంబంధం ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య. అంటే మనం కూడా ఏం చేయాలి? కష్టంలో తల్లి కూతుళ్ళ సంబంధం కింద ఏర్పరచుకోవాలి చెప్పి రూతు నయోమి ద్వారా ఈ రీతిగా మనము ఇంతమంది కుమార్తెలు ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ అక్స యోగ్యమైనటువంటి కుమార్తెగా జీవించిందట, తండ్రికి తగినట్లుగా జీవించిందంట. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ విధేయత కలిగిందట. చూడండి, రెండో పాయింట్ ఏంటట? విధేయత చూపించిందంట. అదే న్యాయాధిపతులు 1వ అధ్యాయం 12 నుంచి 15 వరకు చూడండి ఒకసారి. చదువు. పేరును పట్టుకుని కొల్లబెట్టిన వారికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేసినని చెప్పగా, కాలేబు తమ్ముడైన కానాస్ కుమారుడు ఉజ్జీయేలు దాన్ని పట్టుకుంటున్న కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలంలో అక్కడ వరకు ఆప్ చేయి. చూడండి, అక్కడ విధేయత కలిగింది అంటే అక్కడ మరొకసారి చదివితే ఒత్నీయేలు అని పేరు కనిపించింది. చూడండి, అక్కడ ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేశాడట. ఈరోజు అమ్మాయిలు మనకు కనుక చూసుకున్నట్లయితే మనము పెళ్లి సమయానికి వచ్చినప్పటికీ లేకపోతే ఇంక వేరే వేరే విషయాలు వచ్చినప్పటికీ తల్లిదండ్రులను అడుగుతాం. తల్లిదండ్రులు వద్దు అని చెప్తారు. వద్దు అని చెప్పగానే పిల్లలు అనేటువంటి మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎందుకు వద్దన్నారు తల్లిదండ్రులు అన్నటువంటి ఒక్క నిమిషం మనము ఆలోచించు. కానీ ఈ అమ్మాయి అలా చేయలేదట. ఈ అమ్మాయి అలా చేయలేదట. ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తికి వివాహం చేస్తాను అని అంటే నీ ఇష్టమేనా అని చెప్పిందట. నీ ఇష్టమే అని చెప్పిందట. చెప్పగానే అంటే తండ్రికి ఏం చూపించింది? విధేయత చూపించింది. ఒకసారి మళ్ళీ చదవమ్మాయిది. 1వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు ఒకసారి చదువు. అక్సానిచ్చి పెళ్లి చేసిందని చెప్పగా, కాలేబు తమ్ముడైన కానాస్ కుమారుడు ఉజ్జీయేలు దాన్ని పట్టుకుని గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. చూసారా? అంటే ఎవరైతే ఆ ప్రాంతాన్ని పట్టుకుంటారో అతనికి ఇచ్చి నేను వివాహం చేస్తాను అంటే ఇక్కడ తండ్రి పెళ్లి చేస్తున్నాడని చెప్పగానే కుమార్తె ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? నా తండ్రి ఏది చేసినా నా మంచికే చేస్తాడు, తండ్రిని చూసి నేర్చుకుందని చెప్పాను కదా. ఈ కాలేబు చాలా వీరుడట, మంచి యోధుడట. అందుకని ఆ రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తికే నేను పెళ్లి చేస్తానంటే దానికి ఆమె విధేయత చూపించిందంట. అంటే మనము ఈ పాఠాన్ని విన్నటువంటి మనము ఫస్ట్ పాయింట్ మనం ఏం కలిగి ఉండాలి? యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే తల్లిదండ్రులకు తగినట్లుగా జీవించాలి. తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచి కోరతారు తప్ప మన చెడు ఎప్పుడు కూడా కోరరు అన్నటువంటి విషయాన్ని నేర్చుకోవాలి. రెండో పాయింట్ విధేయత కలిగి ఉండాలి. మనము ఏం చెప్పినా సరే అక్కర్లొద్దులే, నువ్వు చెప్పావులే అంటూ ఉంటాం మనం. అంటే చిన్నపిల్లలు కదా, మనకి మైండ్ అంత ఎరగదు. అది మీ పొరపాటు కాదు, మీ వయసు ప్రభావం, మీలో ఉన్నటువంటి ఆ మనసు ప్రభావం. అయితే మరి ఆ మనసుని అధీనంలో ఉంచుకోవాలి అంటే, మన తల్లిదండ్రులు తగ్గట్టుగా జీవించాలి అంటే మనము దైవ గ్రంథాన్ని చదువుతూ ఉంటే గనక, లేకపోతే దైవ గ్రంథానికి సంబంధించినటువంటి ప్లేసులకి అంటే వాక్యం ఎక్కడైతే చెప్తూ ఉంటారో ఆ వాక్యం వింటూ ఉండటం వల్ల, లేకపోతే పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మనం వింటూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా విధేయత అనేది వస్తుంది. ఎందుకంటే మనసు మంచిది కాదు కదా, మనసు రకరకాల బోల్డ్ అనే విషయాలు చూస్తూ ఉంటుంది. అంటే అది మనకు తెలియకుండానే పారిపోతూ ఉంటుంది. మనం అనుకుంటాం మన దగ్గరే ఉందనుకుంటాం, కానీ తెలియకుండానే పారిపోతూ ఉంటుంది. దానికి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటుంది. మనకి ఆ మాట చెప్పేస్తాం, నాకు ఇష్టం లేదు, నేను నీ మాట విన్ను అని కరెక్ట్గా చెప్పేస్తూ ఉంటాం. కానీ కాసేపటికి అదే అయ్యే నేను ఎలాగన్నానేంటి అనిపిస్తుంది. అంటే అప్పుడు మనసు మన దగ్గరికి వచ్చింది. ఆ మనసు మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఒకసారి మనం అన్నటువంటి మాటని రిపీట్ చేసుకుని నేనేంటి ఎలాగన్నానేంటి అనుకుంటామన్నమాట. అంటే అప్పుడు మనసు మన అధీనంలో ఉంది.
మనం ఆ రీతి అయినటువంటి ప్రవర్తన చేస్తున్నాం అంటే మన మనసు మన అధీనంలో లేకపోతేనే అలాంటి సమాధానం చెప్తాం. అందుకే భగవంతుడు మనం ఏమడగలట, నాయన నాకు విధేయత కలిగినటువంటి మనసును ఇవ్వి అని అడగాలట. ఇవ్వి అని అడగాలి అంటే అయితే అడిగితేనే సరిపోయిందా? దేవుడితో అనుదినం సంబంధం కలిగి ఉంటే, దేవుడి వాక్యాన్ని వింటూ ఉంటే, దేవుడి మాటలు వింటూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ మనసు అనేది మన దగ్గరికి వస్తుంది. ఎప్పుడో పున్నానికోసారి, అమావాస్యకోసారి చదవమనుకోండి, దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తూ ఉంటాడట. అంటే ఈమె తండ్రికి ఏ విధేయత కలిగిందో మనం కూడా తల్లిదండ్రులకు ఆ విధమైనటువంటి విధేయత అనేది చూపించాలి అని రెండో పాయింట్ చెప్తుంది. మూడోది గార్ధవంను దిగినది. అంటే ఆమె గాడిదను దిగిందట. ఎందుకు దిగిందో చూద్దాము. చూడమ్మా ఇక్కడ న్యాయాధిపతులు 1వ అధ్యాయం, అదే అధ్యాయంలోనే ఉమ్, ఏం కావాలని అడిగింది. ఉమ్, అందుకు ఆమె, జీవన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయమని. అప్పుడు కాలేదు ఆమెకు మెరక మడుగులను పల్లక మడుగులను ఇచ్చింది. ఆఫ్ చేయండి. ఇక్కడ గార్ధవమ్మ దిగింది అని అంటే మనకి ఆటోమేటిక్గా ఈమె దీన మనసు లేకపోతే విధేయత అనేటువంటి విషయం మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈమెకు పెళ్లి చేస్తాడు ఆయన తండ్రి, చక్కగా మంచి వీరునిచ్చి పెళ్లి చేస్తాడు. అంటే తండ్రి ఎంత ఉన్నవాడో కుమార్తె కూడా అంతే ఉన్నది కదా, అంతే ఉన్నది. ఆటోమేటిక్గా ఆడవాళ్ళమైనటువంటి మనకి ఒక స్థితి వచ్చినాడికి మనకు తెలియకుండా మనలో గర్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. వచ్చేసి ఒకసారి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత భర్తని అది ఇమ్మని ఇది ఇమ్మని అడుగుతూ ఉంటే మనం వచ్చేసి తల్లిదండ్రులకు దగ్గరికి వచ్చేసి మా ఆయన అదో అడుగుతున్నాడు ఇదో అడుగుతున్నాడు అలాగే అని చెప్తూ ఉంటాం కదా. అంటే మనకు స్థితి రాగానే అబ్బా నేను కూడా ఆ స్థితికి వచ్చేస్తానా అనుకుంటాం. మనలో ఆ మనసు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అంతే తప్ప అది మన తప్పు కాదు. ఎందుకంటే మనం మనుషులమే కదా, దేవుళ్ళు కాదు కదా. దేవుడు కొన్నంత దీనత్వం మన దగ్గరగా ఉండదు. కానీ ఈమె కూడా పెళ్ళవగానే మంచి వీరుడు దొరికాడు. మంచి అంటే తండ్రికి ఏ స్థితి అయితే ఉందో అలాంటి స్థితి కలిగినటువంటి వ్యక్తినే ఈమెకి వివాహం చేశాడు. ఎందుకని నేను ఎంత బాగున్నానో నా కూతురు కూడా అంత బాగుండాలని చెప్పి ఆ తండ్రి ఆలోచిస్తే అబ్బా నా తండ్రి ఇంత బాగా ఆలోచించాడు కానీ తండ్రికి విధేయత చూపించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అత్తవారింటికి వెళ్ళింది. కాలేబు చేసిన తర్వాత ఒత్నీయేలుకి చెప్తుందట, మా నాన్నని ఆ భూమిని అడుగుతాను ఇది అడుగుతానంటే ఆ ఒత్నీయేలు అల్లుడు చాలా మంచోడట. చూడండి అంటే ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులకు విధేయత చూపించినటువంటి పిల్లల యొక్క జీవితాలు ఎప్పుడూ బాగుంటాయి. ఇక్కడ అక్సాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. చూడండి ఆమె తండ్రికి అంత విధేయత కలిగింది కాబట్టి మంచి భర్తని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆ రోజే తండ్రి ఇచ్చినటువంటి భర్తను చేసుకోకుండా తనకు నచ్చిన భర్తను చేసుకుందనుకోండి ఏమో పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు కదా. అంటే తండ్రిని అనుసరించింది కాబట్టి మంచి భర్త వచ్చాడట. ఒత్నీయేలు భూమి అడగొద్దు ఏం అడగొద్దు అంటే అబ్బాయి నేను అడుగుతాను నా తండ్రిని అడుగుతాను రా అని తీసుకొస్తుంటాడు. తీసుకొచ్చినప్పుడు గాడిద మీద తీసుకొస్తుంది కదా, ఎందుకంటే ఆమె కూడా ఉన్నత స్థితి కలిగింది కదా. ఆ గార్ధం నుంచి గబగబా దిగొచ్చి తండ్రితో పోరాడలేదట. నాయనా నాకు దీవెన దయచేయి అని అడిగిందట. మనం ఏం చేస్తాం ఓ స్థితి రాగానే తల్లిదండ్రులకు వచ్చి నువ్వు నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా, నువ్వు వాళ్ళనైతే ఒకలా చూస్తున్నావు నాయనైతే ఒకలా చూస్తున్నావు అని రకరకాల మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఏంటి ముందే చెప్పాను కదా, మనసు అనేది మంచిది కాదు, అది ఆటోమేటిక్గా మనలో వచ్చేస్తూ ఉంటుందట. మరి అలాంటి మనసును మనం మార్చుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాలు చూస్తూ మన మనసుని ఏం చేసుకోవాలట, మన అధీనంలో ఉంచుకోవాలంట. అలా అధీనంలో ఉంచుకుంటే ఇలాంటి మంచి లక్షణాలు వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ గార్ధబొమ్మను దిగింది అంటే అర్థం ఆమె అంత స్థితి ఉన్నప్పటికీ కూడా గర్వం చూపించకుండా తగ్గింపు మనసుతో తండ్రి దగ్గరికి వచ్చి ఏమడిగింది, నాయనా నాకు నీటి మడుగులను ఇవి నాయనా అని చెప్పి అడిగిందంట. అంటే అక్కడ ఆమె విధేయత అనేది కనిపించింది. అంత స్థితి కలిగినప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గర విధేయత చూపించింది అని మనకి తెలుస్తుంది. మనం కూడా రేపు పొద్దున పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం కదా. వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులను అది ఇది అని అడిగేస్తూ ఉంటాం. అసలు ఆ స్థితి ఏంటో కూడా మనం చూడం. కానీ ఇక్కడ అక్సాన్ని చూసి చూడండి, అక్స తండ్రికి తగ్గ జీవించింది కాబట్టి మంచి భర్తను కూడా ఇచ్చాడు,
మంచి ఐశ్వర్యవంతురాలు కూడా ఆమె చేశాడు. అయినప్పటికీ ఆమెకు గర్వం వచ్చిందా? రాలేదు. ఆ తండ్రి ఏ రీతిగా అయితే దేవుణ్ణి తగ్గింపు మనసు అడుగుతున్నాడో ఈమె కూడా అలా అడుగుతూ ఉండేదేమో, మరి మనకు తెలియదు, ఆ విషయాలు మనకు తెలియదు. ఈమె కూడా తగ్గింపు మనసుని కలిగి ఉంది. 4వ పాయింట్, అక్స అంటే ఆభరణము అని అర్థమట. అక్స అంటే అర్థం ఏంటి? ఆభరణము అని అర్థం. ఆభరణం అంటే నగలు పెట్టుకుందనా? ఉన్నదా ఆమె కదా. ఆభరణాలు అంటే ఇక్కడ ఏంటో మనం చూద్దాం. చూడండి, కీర్తనలు 96:9 చూడమ్మా. టైం అయిపోతుంది. 96:9. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. పరిశుద్ధ అలంకారము ధరించుకోవడం అంటే మంచిగా జీవించడం, మంచి ప్రవర్తన కలిగి ఉండడం. అలాగే సామెతలు 3:3 చూడు ఒకసారి. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోని. ఏంటది? దయను సత్యం. ఇవే ఆమె అలంకరించుకున్నటువంటి ఆభరణాలు. ఇంకా చాలా ఉన్నాయి, టైం అయిపోతుంది. ఈమె మంచి అక్స అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆభరణము. ఆభరణం అంటే ఇందా చెప్పుకున్నాం కదా, పరిశుద్ధతను ధరించుకోవడం, దయను ధరించుకోవడం, మంచి నలవచ్చు అంటే మంచి లక్షణాలు కలిగి ఉండడమే ఆభరణము అని అర్థం. అంటే ఆమె పేరు తగ్గట్టుగా జీవించింది. మనం కూడా మన పేర్లు పెట్టుకొని, మన పేర్లు కూడా ఏదో కొంత పేరు ఉంటుంది. అందుకే మన పేరు తగ్గ జీవితం జీవించాలని మనం తెలుసుకున్నాం. 5వ పాయింట్గా దీవుని కోరుకోవడం. ఇందాకే చెప్పుకున్నాం. 5వ పాయింట్గా దీవుని ఏం దీవుని అడిగిందామే? నీటి మడుగులు అనేటువంటి దీవుని అడిగిందంట. అయితే ఆ తండ్రి నీటి మడుగులతో పాటు మరొక మడుగులు కూడా ఇచ్చాడట. ఏమి ఇచ్చాడట? మెరక మడుగుల్ని, పల్లపు మడుగులను కూడా ఇచ్చాడంట. అంటే లోకానుసారమైనటువంటి తండ్రి అడిగితేనే అన్ని దీవులను ఇచ్చినప్పుడు, పరమందు ఉన్నటువంటి తండ్రి నాయనా నా జీవితము మంచిగా దయచేయని అడిగితే ఇవ్వడా? చెప్పండి. ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. అయితే మనం అడిగే విధానంలో ఉంటుంది. అయితే ఇక్కడ మనకి మెరక భూమి ఇచ్చాడు అని చెప్పుకున్నాం కదా. మెరక భూమి, పల్ల భూమి అని. టైం అయిపోతుంది కనుక, మెరక భూమి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, పల్లపు భూమి అంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను ఆమె కోరుకుంది. అంటే తండ్రికి విధేయత కలిగి ఆమె ఆత్మ సంబంధమైనటువంటి వరాల్ని, భూ సంబంధమైనటువంటి వరాలను కూడా ఆమె కోరుకుంది. అంటే ఒక కూతురుగా ఉన్నటువంటి అక్ష కూతురు ఎలా ఉండాలో మనకి నేర్పించింది. అలాగే మనం కూడా మన తల్లిదండ్రులకు ఏ విధంగా ఉండాలో అక్షాన్ని చూసి నేర్చుకోవడం ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే టైం అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేశాను. అక్స అనేటువంటి మాటకు అర్థం ఏమిటని చెప్పుకున్నాము? చెప్పండి. ఆభరణము అని చెప్పుకున్నాం. అక్స ఎవరి కుమార్తె అని చెప్పుకున్నాము? కాలేబు కుమార్తె. కాలేబు ఏ గోత్రానికి చెందినవాడని చదువుకున్నాం? చూడండి, అది మరి చూసారు. మరి ఇందాక అదే మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను. ఏ గోత్రానికి చెందినవాడని చెప్పుకున్నాము? ఇందాక చెప్పుకున్నాం. చెప్పాలి. పోనీ ఒత్నియేలు ఏ ప్రాంతాన్ని జయించాడని చెప్పుకున్నాం? అంటే ఇందాక కాలేబు ఏ గోత్రానికి చెందినవాడు అన్నది మీరు చూసుకోలేనట్టున్నారు. తర్వాత అక్సాలో ఉన్నటువంటి యోధా వంశానికి చెందినటువంటి వాడు. అలాగే అక్సాలో ఉన్నటువంటి ఆత్మీయ గుణము ఏమిటి? ఏం నేర్చుకున్నా ఆమెలో ఉన్నటువంటి గుణం? చెప్పండి. తగ్గింపు మనసుని. అంటే తండ్రికి తగినట్లుగా ఆమె జీవించడం. ఆయన కూతుళ్ళైనటువంటి మనం కూడా తల్లిదండ్రులకు తగినట్లుగా మనం జీవించడమే అక్సాన్ని అక్సాన్ని చూసి నేర్చుకున్నటువంటి పాఠం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాయన కొద్ది జ్ఞాపకం చేసుకోవడం నీవు ఇచ్చిన బంగారు సాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ఈరోజు అక్సాను గురించి నేర్పించావు ప్రభా. అక్సా వలె ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చిన్న బిడ్డ ఆ రీతిగా ఎదగడానికి, జీవించడానికి వారికి మనసును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఎందుకంటే యవన ప్రాయంలో ఉన్నాను నాయన. యవనేచ్ఛలు బోల్డ్ ఉంటాయి నాయన. ఆ యవనేచ్ఛల్లో ఉన్నటువంటి వాళ్లకు ఇలాంటి వాక్యాలను వినిపించి వాళ్ళ జీవితాలని నాయన నీకు ఇష్టమైన జీవితం జీవించే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చిన్న బిడ్డకి దయచేయమని. అదే కాదు నాయన, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మేము కూడా ఆ బిడ్డల్ని ఏ రీతిగా పెంచాలి అన్నటువంటి విషయాన్ని మేము కూడా నేర్చుకుని
ఆ బిడ్డలను ఆ రీతిగా పెంచే బాధ్యతను మాకు కూడా దయచేయమని, అలాగే నాయన ఆలయంలో నాయన ఎంతమంది అయితే ఏమేమి ఉద్దేశాలతో ఏమేమి ఇబ్బందులతో సమస్యలతో ఇక్కట్లతో ఉన్నారో ప్రతి ఒక్కరిని నాయన నువ్వు చూస్తూ ఉన్నావు. ఎందుకంటే ప్రతి హృదయ రహస్యాలు రెండు గొప్ప దేవుడు కనుక ఎవరు ఏ తలంతో ఏ ఆలోచనతో అడుగుతున్నారో ప్రతి ఒక్క ఆలోచన నీవు నెరవేర్పు కలిగించి ప్రతి బిడ్డ నీకు సాక్షిగా నిలబడడానికి కృప చూపించి సహాయం చేయమని ప్రభువును రక్షణకర్తని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.